దీన్ని రెండు విధాలుగా చెప్తారు. పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు అంటే గుడ్ థింకింగ్, ఆశాత్మకం. వావ్, అర్ధం గ్లాస్ నీళ్లతో నిండి ఉందే అని అంటాడు. ఏమంటాడు? వావ్, హాఫ్ గ్లాస్ ఫుల్గా ఉంది అంటాడు. నెగటివ్ థింకింగ్ వాడు, ఓ అర్ధం గ్లాస్ ఖాళీగా ఉందే, అర్ధం గ్లాస్ ఫుల్గా లేదే, అర్ధం నిండలేదే అంటాడు. గ్లాసు, నీళ్లు, వస్తువు సేమ్. బాధపడేవాడు అయ్యో సగం గ్లాస్ నిండలేదే అంటాడు. యాక్టివ్గా ఉండేవాడు సగం గ్లాస్ నిండింది అంటాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ నెగటివ్ థింకింగ్. అయ్యో సగం గ్లాస్ నిండలేదు అనుకుంటాడు. పాజిటివ్ వాడు ఏమనుకుంటాడు? గుడ్ థింకింగ్ వాడు ఏం చేస్తాడో తెలుసా? గ్లాస్ తీసుకుంటాడు, ఈ సగం గ్లాస్ని నింపేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఓ ఫుల్ గ్లాస్ వాటర్తో ఉంది అంటే సగం ఉన్నదాన్ని ఫుల్గా చేసేవాడు గుడ్ థింకింగ్, మంచివాడు. ఇది ఓకే. ఈ గ్లాస్లో ఎందుకు నీళ్ళే ఉన్నాయి, నేను వేరే దాంతో ఎందుకు నింపకూడదు? నేనేం చేస్తున్నాను? నాలుగో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఇతన్ని సూపర్ థింకింగ్ అంటారు. ఇంకా సగం గ్లాసు నిండలేదు అని బాధపడేవాడి కంటే సగం గ్లాస్ నిండింది అని మంచి పాజిటివ్ కంటే గుడ్ థింకింగ్ వాడు ఆ గ్లాసుని నేను నీళ్లతో ఎందుకు నింపకూడదు అనుకున్నాడు. గ్లాస్తో పాటు నీళ్ల బదులు నేను ఎందుకు ఇంకా మంచి పదార్థంతో నింపకూడదనో సూపర్ వాడు అనుకున్నాడు. నువ్వు రామ్మ. ఇది ఐదో వాడు ఉత్తమోత్తమం. టేక్ సమ్ షుగర్. ఎలా ఉంది చెప్పు, రుచి చూసి. ఓకే, టేస్టీగా ఉంది. నేనేం చేసినాను, నా దగ్గర గ్లాస్ను ఫిల్ చేసినాను, ఇంకా ఎక్కువ అవుతుంది. దాన్ని ఏం చేసినాను, నా పక్క వాళ్ళకి ఇస్తున్నా. అది ఉత్తమోత్తమం. సో 5 రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. నంబర్ 1 నెగటివ్. వాళ్ళకి ఎంత కూర్చోమ్మా, థ్యాంక్ యూ, ఎంతన్నా రాని, జీతం 50,000 అనుకో, అయ్యో 50,000 వస్తుంది అనుకుంటాడు. పాజిటివ్ వాడు అబ్బా నాకు 50,000 వస్తుంది అనుకుంటాడు. మంచిగా ఆలోచించేవాడు 50,000ని నేను ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఆ ఎక్కువై వచ్చిన దాన్ని నేను కొంతమందికి ఒక 100 రూపాయలు 200 రూపాయలు నా దగ్గర వచ్చిన దాన్ని ఇంకొకరికి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటాడు. ఇది మనం ఆలోచించాల్సిందే. ఎప్పటికైనా కానీ మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇచ్చేదానికి ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత, నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత పోదు నీకున్నదంతా. అలా అని ఇవ్వకండి మీకున్నదంతా. మొత్తం రా సుహానా, మొత్తం చక్కెర తీసుకోపోని ఇవ్వకూడదు. నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత పోదు నీకున్నదంతా. అలా అని ఇవ్వకండి మీకున్నదంతా. నీలోని కొంత ఇంకొంత అయితే మళ్ళీ ఇవ్వండి ఇంకొంత. అలా ఇస్తూ ఉండండి జీవితం అంతా, ఉంటాయి సుఖశాంతులు ఎప్పుడూ మీ చెంత. అది ఈ ప్రయోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ చిన్న 4 నిమిషాలు ఈ ప్రయోగం. సో మీ హ్యాబిట్, మీ సబ్జెక్టు, ఎందుకు యాక్టివ్గా ఉంటావు, ఎందుకు ఇంకా యంగ్గా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే నేను నా పక్కన వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడగలను అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇట్లాగే ఉంటాం, ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారు, ఇంకా పేరున మీ టీచర్సు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. Now we are going to enter.